ది అవేకనర్. ఒక్కొక్క అవతారమును ఒక్కొక్క పేరుతో ప్రపంచం గుర్తుపెట్టుకుంటూ ఉంటుంది. క్రైస్తునేముంటుంది? ద సేవియర్, రక్షకుడు. అలాగే గౌతముణ్ణి ది బుద్ధ. అలా ఒక్కొక్క పేరు. క్రైస్ట్, జీసస్ ద క్రైస్ట్, గౌతమ ది బుద్ధ. అలాగే ఫ్రాన్సిస్ బ్రాబజాన్ ఒక చోట చెప్పాడు, ప్రభు నిన్ను బహుశా రాబోయే తరాలు ఎవరు గుర్తుపెట్టుకుంటాయంటే ది అవేకనర్, జాగృతికర్త అని గుర్తుపెట్టుకుంటాయి. ఆల్ దట్ హ్యాస్ బీన్ రిటన్ హియర్ అబౌట్ ది అవేకనింగ్ ఆఫ్ ది హార్ట్ కెన్ ఓన్లీ పాయింట్ టు ద ట్రాన్స్ఫర్మేషన్ మేర్ బాబా కేమ్ టు బ్రింగ్ అబౌట్ ఇన్ ద వరల్డ్. మనము ఈ ముందు పీజీల్లో హృదయాన్ని మేలుకొలపడము, హృదయాన్ని మేలుకొలపడము, హృదయాన్ని మేలుకొలపడము అని చదువుకున్నాం కదా. ఇదంతా ఈ ప్రపంచములో మెహర్ బాబా తీసుకురాదల్చిన పరివర్తన గురించి ఇదంతా ఉద్దేశించబడినది. అంటే ఒక మార్పు తీసుకురావాలి అనుకున్నారు ఆయన. దానికోసమే వచ్చాడు ఆయన ఈ ప్రపంచంలో. ఏమిటా మార్పు? గాఢంగా నిద్రపోతూ ఉన్న మానవాళిని సత్యము వైపునకు మేలుకొల్పడం. అది ఆయన తీసుకురాదలిచిన మార్పు. హిజ్ వర్క్ ఆఫ్ అవేకనింగ్ ఈజ్ నాట్ ఏ కాన్సెప్ట్. అయితే ఆయన సిద్ధాంతం అండిది కొంతమంది అడగవచ్చు. ఆయన సిద్ధాంతం ఏం కాదు, ఇతను చెప్తున్నాడు చార్లెస్. ఇట్ ఈజ్ ఎన్ ఎక్స్పీరియన్స్ దట్ మస్ట్ టేక్స్ ప్లేస్ డీప్ విత్ ఇన్ ఈచ్ ఇండివిజువల్. ప్రతి వ్యక్తి కూడా తన హృదయంలో అనుభూతి పొంది తీరవలసిన అనుభవం ఇది ఆయన పని యొక్క ప్రతిఫలముగా. హిజ్ రియల్ మెసేజ్ డస్ నాట్ కన్సిస్ట్ ఆఫ్ వర్డ్స్ ఆర్ ఎక్స్ప్లెనేషన్. ఆయన నిజమైన సందేశము మాటలు, వివరణలు, బోధనలు దానిలో లేదు. ఇట్ ఈజ్ ఎ సైలెంట్ మూమెంట్ ఆఫ్ లవ్ విత్ ఇన్ ద హ్యూమన్ హార్ట్. ఆయన సందేశం ఏమిటి? ప్రతివాడి హృదయములోనూ ఆ ప్రేమ తరంగాలు అవి కదులుతూ ఉండడం. అది ఆయన మౌనముగా ఇచ్చినటువంటి సందేశం. ద వర్క్ ఆఫ్ మేర్ బాబా విల్ ఓన్లీ బి ఫుల్ఫిల్ వెన్ దేర్ ఈజ్ ఎ జెన్యున్ చీల్. అంటే బాబా చేపట్టిన కార్యక్రమం యొక్క సార్థకత ఎప్పుడు వచ్చినట్టు? ప్రతి మానవ హృదయములో నికార్సైనటువంటి ఒక మార్పు కనిపించినప్పుడే ఆయన పని కార్యరూపము దాల్చినట్టు. ఇప్పుడు బాబా మాటలు యథాతథముగా. ఇన్ ద స్పిరిచువల్ పాత్ దీస్ మెసేజెస్ అండ్ అడ్రసెస్ మీన్ నథింగ్. బాబా స్వయంగా చెప్తున్నారు. ఆధ్యాత్మిక మార్గములో ఒకదంపుడు ఉపన్యాసములు, బోధనలు వాటి విలువ సున్నా. ఎంత మాత్రము ఒక వ్యక్తిని 1 మిల్లీమీటర్ కూడా ముందుకు తీసుకు వెళ్ళలేదు. వితౌట్ యాక్చువల్ ఎక్స్పీరియన్స్ ఆల్ ఫిలసాఫికల్ స్టేట్మెంట్స్ ఆర్ ఐడిల్ టాక్. యథార్థమైన అనుభవాన్ని ఇవ్వకుండా ఊరికినే ఉపన్యాసములు దంచితే అవి శుష్క వేదాంతమే అదంతా కూడా. అండ్ ఆల్ ది సెరిమోనియల్ ఫినామినన్ ఈజ్ ఫర్దర్ ఎడిషన్ టు ది ఎగ్జిస్టింగ్ ఇల్యూషన్. ఇప్పటికే ఈ మాయలో పడి కొట్టుకుంటూ ఉన్న మానవాళికి మరింత మాయను జోడించినట్టే ఉంటుంది ఈ కర్మకాండలు, సంప్రదాయములు ఇవన్నీ కూడా. ఇఫ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎరెక్టింగ్ చర్చెస్, ఫైర్ టెంపుల్స్, మందిర్స్ అండ్ మాస్క్స్, పీపుల్ వర్ టు ఎస్టాబ్లిష్ ది హౌస్ ఆఫ్ గాడ్ ఇన్ దేర్ హార్ట్స్ ఫర్ దేర్ బిలీవెడ్ గాడ్, మై వర్క్ విల్ హ్యావ్ బీన్ డన్. బాబా అంటున్నారు, నా పని అవ్వాలి అంటే నేను అనుకున్న పని అప్పుడు ఏం చేయాలి మనిషి? చర్చిలు, మసీదులు, మందిరాలు ఇవి ఊరికే సిమెంటుతో రాళ్లతో కట్టుకుంటూ పోయే బదులు వాడి హృదయములనే ప్రియతముడైన భగవంతునికి మందిరములుగా మారిస్తే అప్పుడు నేను అనుకున్న పని నెరవేరి తీరుతుంది. If instead of performing ceremonies and rituals mechanically as old custom, people were to serve their fellow beings with the selflessness of love, taking God to be equally residing in one and all, and that by so serving others they are actually serving God, my work will have been fulfilled. అదే విధముగా యుగయుగాలుగా సంప్రదాయంగా వస్తూ ఉన్నటువంటి తంతులు కర్మలు చేసే బదులు నా తోటివారందరిలోనూ ఒకే భగవంతుడు సమానముగా ఉన్నాడు అనే భావముతో అందరికీ సేవ చెయ్యగలిగిన నాడు మానవుడు, అప్పుడు నా పని నెరవేరినట్టే. ఐ గివ్ యూ ఆల్ మై బ్లెస్సింగ్స్ సో దట్ if not all, at least a few of you or one of you would love God honestly
అండ్ ఫైండ్ మీ ఇన్ ఎవ్రీ వన్ అండ్ ఎవ్రీథింగ్. నేను మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తున్నాను. ఎందుకని మీరంతా కాకపోయినా కొద్దిమంది కాకపోయినా ఒక్కడైనా కనీసం అలా అందరిలో అన్నింటిలో నన్ను కనుగొనాలి అని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాను అని బాబా మాటలు. మళ్ళీ చార్లెస్, ద రిజల్ట్స్ ఆఫ్ మేర్ బాబాస్ వర్క్ ఆఫ్ అవేకనింగ్ కెన్ నెవర్ బి మెజర్డ్ బై ది రికగ్నిషన్ హీ రిసీవ్స్ ఆర్ ది ఆర్గనైజర్స్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ హిజ్ నేమ్. అంటే ఏమంటే మెహర్ బాబా మేలుకొల్పడానికి ఎంత పని చేశాడని చెప్తున్నారు కదా, కానీ మరి ఏమిటండి ఏమి కనిపించట్లేదు ఎక్కడ. చాలామంది అంటూ ఉంటారు ఫలానాది చాలా ప్రచారంలో ఉంది, ఫలానాది ఎక్కడ చూసినా గుర్తుపడుతున్నారు, కానీ ఈయన అసలు అందరికీ తెలియటం లేదే అని అనుకుంటూ ఉంటాం. చార్లెస్ చెప్తూ ఉన్నాడు, ఆయన ప్రపంచము గుర్తించిందా దాన్ని బట్టి ఆయన పని సాఫల్యమైంది అనేటువంటిది తప్పుడు అభిప్రాయం. దట్ ఈజ్ నాట్ హౌ బాబా విష్ టు బి నోన్ ఆర్ రిమెంబర్. అలాగ ప్రపంచం గుర్తుపెట్టుకోవాలి అని బాబా ఎప్పుడూ కోరుకోలేదు. నాకు తండోపతండాలుగా జనాలు వచ్చేయాలి అని ఆయన ఎప్పుడూ కోరుకోలేదు. హీ కెన్ ఓన్లీ బి నోన్ త్రూ లవ్. మనిషి హృదయంలో పరివర్తన చెంది ప్రేమ నిండుగా ఆవరించిన నాడు ఆయన పని అది సాఫల్యము చెందినట్టు లెక్క. ఇట్ వాజ్ లవ్ దట్ డ్రూ మేర్ బాబాస్ ఫస్ట్ డిసైపుల్స్ టు హిమ్. బాబా యొక్క అవతార జీవితం ప్రారంభ కాలములో ఆయన ఉద్యమం ప్రారంభించినప్పుడు చూస్తే ఆయన నుంచి జాలువారేటువంటి దివ్య ప్రేమ ఉధృతిని చూసి ఆయన తొలి మండలి వాళ్ళు ఆయన చుట్టూ చేరారు. ఆ ప్రేమను చూసే సయ్యద్ సాహెబ్ అనేటువంటి ఆ తొలి శిష్యుడు మెహర్ బాబా అనే ఆ పేరుని బాబాకి పెట్టాడు. అంటే ప్రేమ గల తండ్రి, కరుణామయుడైన తండ్రి. అండ్ ఇట్ ఈస్ ఫర్ ద సేక్ ఆఫ్ లవ్ ఎలోన్ దట్ ఈజ్ లవర్ రిమైన్ విత్ హిమ్. అలాగే ఆయనను ప్రేమించే వాళ్ళు ప్రపంచవ్యాప్తముగా వాళ్ళని అడిగితే ఎవరు ఎందుకు ప్రేమిస్తున్నారు మీరు అంటే ప్రేమ కోసమే ఆయన్ని ప్రేమిస్తున్నారు. వాళ్ళు ఎందుకు పట్టుకుని ఉన్నారు ఆయన్ని? కేవలం ప్రేమ కోసమే. టుడే there are many who feel that his word of love is breaking out of its silence, bringing long awaited relief to a suffering world. ఈరోజు ఆయన ప్రేమించే వాళ్ళు అనేక మంది ఒకే అభిప్రాయం కలిగి ఉన్నారు. ఏమిటది? ఆయన మౌనము నుండి మాట ఛేదించుకుని బయటకు వెలువడుతూ ఉన్నది. ఆ సమయం ఆసన్నమైనది. బాధలతో సతమతమవుతూ ఉన్నటువంటి మానవాళికి ఉపశమనము కలిగిస్తుంది అని నమ్ముతూ ఉన్నారు. Thousands of people throughout the world are now responding to his inner call. ఆయన ప్రతివాడి హృదయములోనూ ప్రతి హృదయములోనూ ఆంతరికంగా ఆయన పిలుపుకు స్పందిస్తూ ఉన్నారు. ప్రపంచవ్యాప్తముగా వేలాది దేర్ హార్ట్స్ ఆర్ టచ్డ్ బై హిజ్ లవ్. ఆయన ప్రేమ వాళ్ళ అంతరంగాలను హృదయాలను స్పృశిస్తూ ఉంది. దేర్ లివింగ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ మేర్ బాబా రిమైండ్స్ us that the real story of the awakener is at its very beginning. ఇదంతా చూస్తూ ఉంటే మనకు ఈ జాగృతికర్త యొక్క ఈ కథ ఇప్పుడిప్పుడే మొదలవుతూ ఉంది. అంటే మానవుని హృదయాలను మేలుకొల్పేటువంటి గాథ ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతూ ఉన్నది. ఇట్ విల్ బి టోల్డ్ ఇన్ ద లైఫ్స్ ఆఫ్ దోస్ హూ లవ్ హిమ్. ఎవరైతే ఆయనను ప్రేమిస్తారో వాళ్ళ హృదయాలలో ఆయన కథ ప్రతిబింబిస్తూ ఉంటుంది. అండ్ ఇన్ ద న్యూ హ్యుమానిటీ దట్ ఈ ప్రామిస్ టు ద వరల్డ్. ఆయన ప్రపంచానికి ఒక వాగ్దానం చేసి ఉన్నాడు. ఏమిటది? రాబోయే భవిష్యత్తులో నవమానవాళి వస్తుంది. బాబా చెప్పారు, రిలీజియన్ హ్యుమానిటీలో మనం ఎంతో చదువుకున్నాం, వాళ్ళు ఎలా ఉంటారు, అటువంటి నవమానవాళికి వస్తుంది అని ఆయన వాగ్దానం చేశాడు కదా మనకి. ఇన్ దిస్ అడ్వెంట్ అండ్ ఈచ్ టైమ్ హీ కమ్స్ ది అవతార్స్ స్టోరీ ఈజ్ ఎ లవ్ స్టోరీ దట్ అల్టిమేట్లీ స్పీక్స్ ఫర్ ఇట్ సెల్ఫ్. అవతార పురుషుడు భూమి మీద ఎప్పుడు అడుగుపెట్టినా ఈ ప్రేమ కథే. ఏమిటా ప్రేమ కథ? హీరో హీరోయిన్ల నుండి ప్రేమ కథ కాదు, ప్రతి మానవుడి హృదయంలో ప్రేమను నింపేటువంటి కథ. అది అవతార పురుషుడు ప్రపంచానికి ఇచ్చేటువంటి అమూల్యమైన ప్రేమ కథ అనే కానుక. బాబా మాటలు యథాతథముగా. ట్రూ లవ్ ఈజ్ అన్కాంకరబుల్ అండ్ ఇర్రెసిస్టిబుల్. నిజమైన ప్రేమ దాన్ని ఎవడూ జయించలేదు. ఎవడు ఓడిపోవలసిందే, దాని ముందు ఎవడైనా సరే శిరస్సు వంచేయవలసిందే. మనకు ఒక
ఒక కథ చెబుతారు బాబా సాహిత్యంలో. కృష్ణుడికి శిరోభారం, తలనొప్పి చాలా తట్టుకోలేక గిలగిల్లాడిపోతున్నట్టు. ఇంతమంది వైద్యులు ఏం చేయలేకపోతున్నారు. అప్పుడు కృష్ణుడు అన్నట్ట, ఒరే నాయన, ఒక్కటే దీనికి మందు ఉంది. ఏమిటి? నన్ను ప్రేమించేటువంటి వాళ్ళు ఎవరున్నారో వాళ్ళ పాద ధూళి తెచ్చి నా శిరస్సుకు రాయండి, తగ్గిపోతుందట. అప్పుడు ఆ గోపికలు ఆ వెర్రిగొల్లల పాదధూళి తెచ్చి ఆయనకి రాస్తే తగ్గిపోయింది. అంటే ఆ ప్రేమ ముందు ప్రభువు కూడా తల వంచవలసినదే. అందుకే బాబా ఏమన్నారు, ఐఎమ్ ద లార్డ్ ఆఫ్ ది యూనివర్స్ బట్ ఐఎమ్ ద స్లేవ్ ఆఫ్ ద లవ్ ఆఫ్ మై లవర్. నేను విశ్వమునకు నాథుడను, కానీ నా ప్రేమికుని ప్రేమకు దాసుడను. అండ్ ఇర్రెసిస్టబుల్, అది లోపల నుంచి తన్నుకొచ్చేస్తూ ఉంటుందట. అది దాన్ని ఏమి ఏలు పెట్టి ఆపలేము దాన్ని. ఇట్ గోస్ ఆన్ గ్యాదరింగ్ పవర్ అండ్ స్ప్రెడింగ్ ఇట్ సెల్ఫ్ అంటిల్ ఈవెన్చువల్లీ ఇట్ ట్రాన్స్ఫార్మ్ ఎవ్రీ వన్ ఇట్ టచెస్. మనం అగ్ని ప్రమాదం గ్రామాల్లో చూస్తూ ఉంటాం. ఒక్క పాక అంటుకుందంటే అలాగా కనిపించిన పాకలన్నీ సుడిపెట్టి ఇక వదలదు ఒక్కింటిని కూడా. అలాగూ ఆ ప్రేమ ఒక్కసారి కనుక బయలు వెడలితే అది కారు చిచ్చులాగా దేన్ని ముట్టుకుంటే దాన్ని మార్చేస్తూ ఉంటుంది, పవిత్రం చేసేస్తూ ఉంటుంది, స్వచ్ఛముగా. హ్యుమానిటీ విల్ అటైన్ ఎ న్యూ మోడ్ ఆఫ్ బీయింగ్. మానవుడి జీవన విధానం ఒక కొత్త పద్ధతిలోకి మారిపోతుంది. అండ్ లైఫ్ త్రూ ది ఫైర్ అండ్ అన్హ్యాంపర్డ్ ఇంటర్ప్లే ఆఫ్ ప్యూర్ లవ్ ఫ్రమ్ హార్ట్ టు హార్ట్. ప్రతి మానవుడు హృదయములో ఈ వెలువడేటువంటి ఈ ప్రేమ కారణంగా వాడి జీవితం మారిపోతుంది, వాడి జీవన శైలి మారిపోతుంది, వాడి కార్య విధానమే మారిపోతుంది. ఇక్కడితో ఈ పుస్తకాన్ని కరుణామయుడైన ప్రియతముడి కృప కారణంగా మనం పూర్తి చేశాము. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు దివ్య ప్రియతముడైన తండ్రిని కృతజ్ఞతలు చెప్పుకుంటూ మనం ముగిద్దాం. అవతార్ మెహర్ బాబాకి జై.